ప్రభుత్వ స్కూల్ని కుదిస్తున్నాడు అన్నట్టు 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 కుదిస్తూ ఈ నిర్ణయం కరెక్టేనా? తప్పది. ప్రభుత్వ విద్యాలయాలు పెంచాలా, ఇంకా పేద ప్రజలకి సహాయం చేయాలా, చదువుని పెంచేదానికి కృషి చేయాలా. ఇప్పుడు మామూలోడు కూడా చదువుకోవాలని ఆలోచిస్తున్న రోజుల్లో చదువుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఎన్ని స్కీములని రద్దు చేసి పరదొప్పి చదువుని ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడితే విద్యే వాళ్ళకి ఉపాధి. అది ప్రపంచం అంతా ఇప్పుడు గుర్తిస్తే ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఎందుకు మనకి పెంచాలి? అది ఒకవేళ నిర్ణయమే మీరు చెప్పేది వాస్తవం అయితే అది తప్పు నిర్ణయం. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ అవ్వచ్చు, మనకు స్కూల్స్ అవ్వచ్చు, ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఎందుకంటే నిన్నో మొన్నో రీసెంట్గా నాగర్ కర్నూల్లో స్కూల్ నుంచి పైకప్పు ఊడికి పడింది. సో అంటే ఎట్లా చూస్తారు? అవి ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? చాలా మార్పు జరుగుతుంది, కానీ మనకున్న ఆర్థిక వ్యవస్థ, మనకున్న రకరకాల ఆబ్లిగేషన్స్ ఉన్న బడ్జెట్లతో లిమిటెడ్గా చేస్తున్నారు. కానీ ప్రాధాన్యత మార్చాలా, సబ్సిడీలు తగ్గించాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెంచాలా, విద్యార్థులకు కానీ వాటికి సంబంధించి విద్య వైద్యం అనేది ప్రాథమిక అవసరాలు, వాటి మీద ఫోకస్ చేయాలా. వ్యవస్థ ఈ ఓట్లతో ఈ తప్పుడు విధానాలతో మనం ఎంత వెనక్కిపోతున్నాం. ఓట్ల రాజకీయం మాని ప్రజా రాజకీయం వస్తే అప్పుడు అందరూ బాగుపడతారు. నాయకుల్లో కాదు, ప్రజల్లో మార్పు రావాలా. డబ్బులు తీసుకొని లేకపోతే నాకు చీర వస్తుంది, లేకపోతే నాకు సబ్సిడీ వస్తుంది, దానికి ఓట్లు వేద్దామనే ఉద్యానం పోయి నిజంగా ఎవరు అభివృద్ధి ఆకాంక్షించి పనిచేస్తున్నారు, దీర్ఘకాల ప్రయోజనాలు ఆశించి చేసే వాళ్ళకి మనం మద్దతు తెలిపితే బాగుంటుంది. సో ప్రభుత్వ పాలన పట్ల ఇప్పుడు ప్రజెంట్ 6 గ్యారెంటీలు అవ్వచ్చు, దాని మేము అభిప్రాయం ఏంటి? అంటే ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? సార్ చేస్తున్నారు, ఆయన కృషి చేస్తున్నాడు. ఎవరిని విమర్శించాలంటే అందరి తప్పు ఉంటుంది. కొంత ప్రయత్నం చేస్తున్నాడు, కొంత నడుస్తుంది, కొన్ని లోటుపాట్లు ఉంటాయి, పనిచేసేటప్పుడు లోటుపాట్లు ఉంటాయి. నడుస్తుంది, మంచిదే కానివ్వండి. చేసేవాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. మంచిని తప్పు ఉన్నప్పుడు దాన్ని మనం విమర్శించాలి, సద్విమర్శ ఉండాలి. ఏదేమైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మనం సపోర్ట్ చేయాలా, వాళ్ళని ముందుకు నడిపించాలా. వాళ్ళు ఏది తీసుకున్నా కూడా కొంత ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 కుదిస్తామంటున్నారు. సో ఆ నిర్ణయం కరెక్టేనా? అంటే ఇక్కడ పేద పిల్లలు చదువుకు దూరం అవుతారు కదా. సో ఈ నిర్ణయం పట్ల మీరు ఏమనుకుంటారు? మీ అభిప్రాయం? అది వేస్ట్, అట్లా చేయకూడదు. ఏ ప్రభుత్వ నాయకుడైనా కానీ ఏం చెప్తారు అంటే దేశానికి సేవ చేస్తానే మాట్లాడతాడు. సేవ చేసే వాళ్ళు చదువుకోనికి ఆస్కారం చేయలే, కానీ మాత్రము ఈ కుదించడం అనేది ఏం లాభం? ఎంతమందికి సమయం చేసినా కాదు. చదువుకోవడానికి చాలా కష్టం. అది వేరే మంది చేసే పని మాత్రం అది పద్ధతి కాదు, నచ్చదు. అదైతే నాకైతే నచ్చడం లేదు, ప్రజలకు కూడా నష్టమే. అది మార్పులు చేర్పులు చేయాలి, ప్రభుత్వలకు కల్పించాలి, పిల్లలకు చదువుకునే ఆస్కారం కల్పించాలి, మంచి చేసి ఆలస్యం చేయాలి. కానీ మాత్రం ఇలాంటి చేయడం అనేది అది సమంజసం కాదు. ఈ కాంగ్రెస్ పరిపాలన పట్ల మీ అభిప్రాయం అంటున్నాను సార్. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అనుకున్నాం, అంతకుముందు కాంగ్రెస్ అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ అనుకున్నాం. ప్రజలకు తెలుసు ఎవరికి ఏది మంచి జరుగుతున్నది, ఏది లాభం జరుగుతున్నది, ఏది నష్టం జరుగుతున్నది ప్రజలు తెలుసు. ప్రజలకు అన్నీ తెలుసు. అయినా ప్రభుత్వ నాయకులు ఏం చేయాలంటే మనం చేసే పనులు మంచిగా ఉన్నాయా లేవని వాళ్ళు గమనించాలి. వీళ్ళందరూ గమనిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు గమనిస్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు. కానీ ప్రభుత్వం గమనించాలి, మేము ఏమి చేస్తున్నది అది తెలుసుకోవాలి, ప్రజలకు మేలు కలిగే పనులు చేయాలి ఎవరైనా సరే. థ్యాంక్ యూ. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నాగర్ కర్నూల్లో స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో పైకప్పు కింద పడింది. అంటే గవర్నమెంట్లో మారుతున్నా కానీ ప్రభుత్వ స్కూళ్ళు ఏమైనా మెరుగవుతున్నాయా? రూరల్లో ముఖ్యంగా స్కూల్లో అన్ని శిథిలావస్థలుగా అలాగే ఉన్నాయి. సో ఏంటి శిథిలావస్థలు అవుతున్నాయి. ఇది మన రాజ్యాంగం వచ్చిన కాంచి గవర్నమెంట్ స్కూళ్ళకు ఇంతవరకు ప్రొవిజన్స్ కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వలే, రేవంత్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది. కానీ ఏం చేస్తున్నారో ఇప్పటి వరకు కలెక్టర్ల చేతిలో అవన్నీ ఫండ్స్ కానీ ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూళ్ళకు కేసీఆర్ గవర్నమెంట్ కన్నా రేవంత్ రెడ్డి గవర్నమెంటే ఎక్కువ ఫండ్స్ ఇచ్చింది. ఓకే, కేసీఆర్ గవర్నమెంట్ కన్నా రేవంత్ రెడ్డి ఎక్కువ ఫండ్స్ ఇచ్చిందా? ఫండ్స్ అయితే గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ విద్యా వ్యవస్థకు కానీ బాత్రూమ్ కోసం అలాంటి వ్యవస్థలకు ఇంతవరకు రేవంత్ రెడ్డి గవర్నమెంటే ఫండ్స్ రిలీజ్ చేసింది. సార్, అర్బన్లో ఉన్నట్టు డెవలప్మెంట్ స్కూల్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, రూరల్ వరకు వెళ్తున్నాయా? గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్తున్నాయా? అది డెవలప్మెంట్ అక్కడ జరుగుతుందా అంటున్నా? జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని స్కూళ్ళలో బాత్రూమ్స్కి డోర్ కూడా ఉండట్లేదు పిల్లలకు. ఎంపీపీఎస్ స్కూల్ అవ్వచ్చు. అంటే దాని మీద మీ అభిప్రాయం? ఓవరాల్గా అయితే అన్నీ ఇప్పటికన్నా ఫస్ట్ రాజశేఖర హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళకు
అప్పుడు కొద్దిగా అయింది, ఇప్పుడు కొద్దిగా నడుస్తుందని నా అభిప్రాయం. సార్ ఇంకోటి ఈ మధ్య కల్తీ జరుగుతుంది చాలా ఫుడ్ గురించి. రీసెంట్గా కూడా కల్తీ నెయ్యి 850 కేజీలు హైదరాబాద్లో కల్తీ నెయ్యి సీజ్ చేశారంటున్నారు. సో దీని మీ ఇట్లా మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే 100% రైట్స్ జరుగుతున్నాయి. కొత్తగా ఈసారి ఫుడ్ వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు, సీల్ చేస్తున్నారు, కానీ దీన్ని కంటిన్యూగా చేయాలనేది మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్ ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుందా? ఎక్కువ అర్బన్ ఏరియాలలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అంటున్నారు, రూరల్ వరకు ఉంటుందంటున్నారా? గ్రామీణ ప్రాంతాల వరకు స్కూల్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్? అది రూరల్లో లేదు, అర్బన్లో లేదు, ఎక్కడా లేదు. ఎక్కడ లేదంటారు? కొన్ని గ్రామాలలో ఉన్నాయి. గ్రామాలలో కూడా డెవలప్మెంట్ అనేది స్కూల్స్లో కొంతమంది వాళ్ళు ఇనిషియేట్గా తీసుకొని ఆ స్కూల్స్ వరకు చేస్తున్నాడు. ఈ అర్బన్ రూరల్కి వచ్చేసరికి ఏమైపోతుందని అంటే ప్రైవేట్ స్కూల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది ఏమైపోతుందంటే ఒకరిని చూసి ఒకరు ఏమంటారు కదా, అట్లా స్టార్ట్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో పంపించడం జరుగుతుంది. నేను ఒక టౌన్కు సంబంధించిన వ్యక్తిని. నేను ఇక్కడ హైదరాబాద్ కాదు, మాది హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటా. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ పడ్డది, హైదరాబాద్కు సంబంధించిన పెద్ద ప్రైవేట్ స్కూల్ పడ్డది. పేరు చెప్పొచ్చో తెలియదు మాకు. సో ఆ స్కూల్లో పెడితే ఒక నర్సరీ అబ్బాయి, వాడికి లోకజ్ఞానం లేని పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు నర్సరీ అబ్బాయికి కూడా 70,000 80,000 ఫీజులు వసూలు చేస్తున్నారు అని అంటే ఎక్కడికి వెళ్తున్నారు సమాజం? సో గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించట్లేదు అని అంటే ఇది స్టేటస్ సింబల్ అయిపోయింది. అంటే ప్రభుత్వం ఏమన్నా డెవలప్మెంట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, వెళ్ళొచ్చే ఛాన్స్ ఉంటుంది కదా? ఖచ్చితంగా వెళ్ళొచ్చు, కానీ అట్లా చేసినా కానీ జనాలు కూడా పోలేకుంటున్నారు బ్రో. ఎవరు పోతారు చెప్పు? ఇవాళ రేపు స్టేటస్ సింబల్ అయిపోయి అంటే జనాలు కూడా మైండ్ సెట్ మేము ప్రైవేట్ స్కూల్కి వెళ్దాం అంటున్నారా? ప్రైవేట్ స్కూల్కే వెళ్దాము మేము, అది అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఆ ఇంటి దగ్గరకు స్కూల్ బస్ రావాలి, వాడిని ఎక్కించుకొని పోవాలి, ఇది కూడా ఇట్లా అయిపోయింది. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎవరు పోతున్నారు ఇప్పుడు? తక్కువ అయిపోయింది. ఎందుకు తక్కువ అయిపోయింది అని అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అది అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో టాయిలెట్స్ అవ్వచ్చు, ఇలాంటి వసతులు ఉండవు అంటారు కదా జనరల్గా. ఆ ఇంప్లిమెంటేషన్ గురించి అడుగుతున్నాను. ఆ ఇంప్లిమెంటేషన్ అంటే అది గవర్నమెంట్లో పట్టించుకోవాలి, కానీ ఆ గవర్నమెంట్లో కూడా ఏం ఆ ఏరియాలో ఉండే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, యాక్షన్ తీసుకుంటున్నారా లేదా? ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు రీసెంట్గా నాగర్ కర్నూలు ఇన్సిడెంట్ చూసాను, మీరు చూసారో, పైకప్పు పడింది స్కూల్లో ఒక అబ్బాయి మీద, అంటే పడుతుండే. అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఇంకా ఎంపీపీఎస్ స్కూల్ అవ్వచ్చు ఇలా. అంటే అట్లా చాలా స్కూల్స్ అట్లా ఉన్నాయి, కానీ కొన్ని స్కూల్లో డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటి ఏం జరగలేదు, కానీ అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇప్పుడు నాగర్ కర్నూల్లో రేకులు పడ్డాయి ఒకటి జరిగిందని చెప్తున్నారు, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ కొన్ని ఏరియాలలో మాత్రం 100% జరిగిందనే చెప్పాలి. మా ఊళ్ళో కూడా స్కూల్స్ బాగున్నాయి, టీచర్స్ బాగున్నారు, అన్నీ బాగున్నాయి. ఎందుకంటే మాకు వచ్చేసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన గవర్నమెంట్ పట్టించుకోకుండా కానీ ఈయన ఓన్గా పట్టించుకొని చేసే లీడర్స్ కూడా ఉన్నారు. సో అలాంటి లీడర్లు అందరికీ ఉండాలని చెప్పి. రాజగోపాల్ రెడ్డికి గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అంటారా అన్ని విషయాలలో? 100% సపోర్ట్ చేయట్లేదు, ఏ విషయంలో సపోర్ట్ చేయట్లేదు. మాకు సింపుల్గా చెప్పాలంటే మునుగోడుకు ఆయన ముఖ్యమంత్రి, ఆయనకు అవసరం, మాకు కూడా అవసరం లేదు. గవర్నమెంట్ మేము పట్టించుకోవాల్సిన పని లేదు, గవర్నమెంట్ గురించి రావాల్సిన అవసరం లేదు. మాకు రాజగోపాల్ రెడ్డి ఉండన్న ఒక ధీమాతో బతుకుతున్నారు అక్కడ మునుగోడులో. మరి పార్టీలో ఇలా విభేదాలు ఉండడం వల్ల ఎలా, మరి కమ్యూనికేషన్ మిస్ అవ్వడం వల్ల, ఒకరికొకరు విభేదాలు పార్టీ లోపలే ఉండడం వల్ల అది మైనస్ కాదా ప్రజలకు? 100% మైనస్ అవుతుంది. సో అందరూ రాజగోపాల్ రెడ్డిలు కాదు కదా, ఉన్న 119 మంది రాజగోపాల్ రెడ్డిలు కాలేరు కదా. సో ఈయనకు అవకాశం ఉంది కాబట్టి ఈయన మాకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆయన ఓన్గా, కానీ గవర్నమెంట్ పట్టించుకోవాలి 100%. ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయి కదా పార్టీలో, అవన్నీ కూడా అది కూడా అవినీతి జరుగుతుంది అంటే ఇన్ని కోట్లకు ఈ పదవి అన్నట్టు అంటున్నారు. మరి ఏమంటారు దాని మీద? ఇది కరెక్టేనా? ఈ పదవి కావాలంటే ఇన్ని కోట్లు ఇవ్వాలి, ఈ వ్యవస్థ ఎట్లా చూస్తారు? ఇది అప్పటి నుంచి ఉంది కదా, ఈ రోజు నుంచి లేదు కదా. ఎప్పుడు ఉందంటారా ఈ రాజకీయాలు? స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఉంది కదా. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అవ్వలేకపోయారు, నెహ్రూ వచ్చి ప్రధానమంత్రి అయిందంటే ఈ విధంగా అయ్యిండు. సో నువ్వు అక్కడ నుంచి ఆలోచించాలంటే సింపుల్గా చెప్పాలంటే మన ముందు అవినీతి ఉంది, మన తర్వాత అవినీతి ఉంటుంది, అది ఎప్పుడూ ఉంటుంది. డబ్బు ఉన్నోడిదే లోకం, పైసలు ఉన్నోందే కథ అంతా. మనది ఏం లేదు బ్రో, మనం ఇట్లా మనం పని మనం చేసుకొని మనది నడిపించుకోవాలి అంతే. ఇక వేస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.